హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే కొన్ని టిప్స్ అయితే మన ఆడవారికి షేర్ అయితే చేస్తున్నాను. అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. నేనే వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ముందైతే చెప్తున్నాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ముగ్గైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. లెంత్ ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ స్కిప్ చేసేస్తారేమో అని చెప్పేసి స్కిప్ చేయకుండా చాలా షార్ట్గా సింపుల్గా అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి. చెప్పాను కదా, ముగ్గు పిండితో వేస్తుంటే పిల్లలు తుడిపేస్తున్నారండి. అలా ఇలా నడచడంలో వెళ్ళి పక్కకు పోతుందన్నమాట. అందుకని చెప్పేసి ఇలా చాక్ పీస్తో, అలాగే కలర్ చాక్ పీస్తో అయితే ముగ్గు వేసుకుంటున్నాను. చాలామంది కూడా ఇంట్లో హౌస్ వైఫ్స్ చాలా ఖాళీగా ఉంటారు. అంటే ఇంటి పనులు చేసుకుంటూ ఉంటారండి, కాదనట్లేదు. ఇంటి పని ఎవ్వరికి తప్పదండి. ఖచ్చితంగా వర్క్ అయితే మనం చేసుకోవాల్సిందే. హౌస్ వైఫ్ అంటేనే ఇంక ఇంటి పనే అనుకోండి. ఇంకా చాలామంది కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటారు. నేనేం చేయలేను, ఇంట్లో వంట మాత్రము, ఇల్లుని చూసుకోవడము, వంట మాత్రమేనా, ఎప్పటికీ ఇలానే ఉండాలా అనుకుంటూ చాలామంది కూడా ఉంటూ ఉంటారు. అలా కాకుండా చాలామంది అలా అనుకునే వాళ్ళకి ఇంట్లోనే అండి చాలా మంచి మంచి బిజినెస్ అయితే రన్ చేయొచ్చు ఇంట్లోనే. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు టైలరింగ్ వచ్చు అనుకోండి. టైలరింగ్ వచ్చు అన్నప్పుడు ఇంట్లోనే చిన్నగా మిషన్, టైలరింగ్ వచ్చే వాళ్ళకి ఎలాగో మిషన్ ఉంటుంది, స్టిచ్చింగ్ మిషన్ ఉంటుంది. అలా చుట్టుపక్కల ఉన్న వారికి పర్ఫెక్ట్గా వచ్చు అనుకుంటే చుట్టుపక్కల ఉన్న వారికి బ్లౌజెస్ కుట్టివ్వడము, ఇంట్లోనే శారీస్ తెచ్చిపెట్టుకోవడం. బ్లౌజెస్ కుట్టించుకోవడానికి వస్తారు కదా మన దగ్గరికి. అలాంటప్పుడు శారీస్ కూడా ఉన్నాయి అని చెప్పారంటే శారీస్ కూడా మన దగ్గర తీసుకుంటారు. మన దగ్గర తీసుకొని మన దగ్గర తీసుకున్న శారీస్కి బ్లౌజెస్ మన దగ్గర స్టిచ్ చేసుకుంటారు. మనకి శారీలో బెనిఫిట్ ఉంటుందా, అలాగే బ్లౌజ్ స్టిచ్ చేసినందుకు మనీ వస్తుందా? చూసారు కదా. అలాగే రెండు కూడా స్టిచ్చింగ్ వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఈ బిజినెస్, సైడ్ బిజినెస్ అయితే శారీస్ ఖచ్చితంగా తెచ్చిపెట్టుకోండి. మంచి ప్రాఫిటే ఉంటుంది. ప్రాఫిట్ లేకుండా అయితే ఉండదండి. మనకి బెనిఫిటే ఉంటుంది కానీ లాస్ అయితే ఉండదు ఇందులో. స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి మనకి చుట్టుపక్కల స్టిచ్ చేస్తూ ఉన్నట్లయితే స్టిచ్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. శారీస్ కూడా ఉన్నాయని చెప్తే శారీస్ కూడా తీసుకుంటారు. మన దగ్గర బ్లౌజ్ ఇస్తారు. అలాగే మనం ఇప్పుడు వాళ్ళు ఇచ్చే బ్లౌజ్కి లైనింగ్స్ బయట తెచ్చి మనం కుట్టివ్వాలి. లేదంటే కొందరు తెచ్చి ఇస్తారు కూడా. తెచ్చి ఇవ్వని వాళ్ళకి ఏంటి అంటే ఆ లైనింగ్స్ కూడా చిన్నగా ఫస్ట్ శారీస్ రన్ చేయండి. శారీస్ రన్ చేసిన తర్వాత ఇంకా బ్లౌజెస్కి, లైనింగ్స్కి బయటకు వెళ్ళకుండా లైనింగ్స్ కూడా మనమే తెచ్చిపెట్టుకుందాం. దాంట్లో రూపీ, 1.5 రూపీ కూడా ఉంటుందండి ప్రాఫిట్. లైనింగ్స్లో పెద్దగా ఎక్కువ ఉండదు. నాకు తెలిసి రూ. 2 కంటే ఎక్కువ ప్రాఫిట్ అయితే ఉండదండి లైనింగ్స్లో. లేదు అంటే ముందు లైనింగ్స్ తెచ్చిపెట్టుకోండి. బ్లౌజెస్కి తెచ్చి ఇచ్చారనుకోండి, లైనింగ్ మందే వేసి ఇచ్చేసి మనము లైనింగ్కి ఎలాగో మనకి రూ. 2 బెనిఫిట్ ఉంటుంది. ఇంకా శారీస్ తెచ్చిపెట్టుకుంటే శారీ మీద ఒక రూ. 100 ప్రాఫిట్ తీసుకున్నా తప్పు లేదండి. 100 అంటే చాలామంది కూడా 200 కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారండి. మంచి మంచి శారీస్ లో కాస్ట్ తెచ్చుకున్నారంటే, ఎక్కువ హోల్సేల్ షాప్‌లోకి వెళ్ళి ఇలా తెచ్చుకున్నారంటే మనకి ప్రైస్ బెనిఫిట్ చాలానే ఉంటుందండి. తక్కువ కాస్ట్ తెచ్చుకొని మనం ఎక్కువకైతే అమ్మవచ్చు. ఇలా శారీ మీద 50, 100 కూడా తీసుకోవచ్చు, తప్పేం లేదు. మనం వెళ్ళి తెచ్చి అమ్మాలి కదా. వాళ్ళు ఎలాగో మామూలుగా శారీ కొనాలంటే బజార్‌లోకి, టౌన్‌లోకి అయితే వెళ్ళాలి. వాళ్ళకి ఆ చార్జెస్ ఉంటాయి కదా, మినిమమ్ చార్జెస్ అయితే ఉంటాయి. అవి ఇక్కడే మనకి ఇక్కడ ఇస్తారనమాట. ప్రాఫిట్‌గా మనం తీసుకోవచ్చు. ఇలా మంచి మంచి ఐడియాస్ అయితే ఉన్నాయండి. ముందు ముందు మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి మన వీడియోస్ని. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు ముందు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ముగ్గు అయిపోయిన తర్వాత ఇలా ముందు పెట్టిన పువ్వులన్నిటిని తీసి ఇక్కడ మామూలుగా ఇంకా దీపారాధనకైతే పెట్టుకుంటున్నానండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి ఐడియాస్తో పాటు మీకు మంచి మంచి టిప్స్ కూడా చెప్తానండి. ముందు ముందు ఛానల్లో అయితే మన ఛానల్ ఇంకా గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందుకు మీ సపోర్ట్ ఉండాలనే కోరుకుంటున్నాను. మన ఛానల్లో ఒక్క పాయింట్ కూడా నచ్చకుండా ఉంటుందా? ఒక్క పాయింట్ నచ్చినా ఒక లైక్ అయితే చేసేయండి. మన ఛానల్లో ఇంకా శివరాత్రి రాబోతుంది కదా, మర్చిపోయాను. శివరాత్రి గురించి ఆ శివయ్యకి ఏ ద్రవ్యాలతో మనము అభిషేకం చేస్తే మనకి ఎటువంటి ఫలితం ఉంటుంది అన్నది కూడా మన ఛానల్లో వీడియో అయితే చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఎండ్ కార్డ్లో కూడా ఇస్తానండి, వీడియో ఎండింగ్లో.
ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఆ వీడియో కూడా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ బియ్యపిండితో ముగ్గు అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే చేసుకుంటున్నానండి పూజ. చాలా సింపుల్గానే చేసుకుంటాను. ఎక్కువ టైము ప్రశాంతంగా ఉండాలనిపిస్తుందండి నాకు దేవుడి మందిరం దగ్గర. చాలా బాగుంటుంది ఇలా పూజ చేసుకొని కాసేపు కూర్చుంటే మాత్రం ఎక్కడ లేని ప్రశాంతత వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా చేసుకున్నాను. ఉన్న వాటితోనే ఎక్కువ హడావిడి లేకుండా ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. దీపారాధన చేసేటప్పుడు ముందుగా నూనె వేసి తర్వాత ఒత్తి వేయాలండి. మీకు ముందు ముందు వీడియోస్లో కూడా షేర్ చేస్తాను. ఇంకా ఇక్కడ దీపారాధన చేసిన తర్వాత పువ్వులు కూడా అండి, అయితే అక్షింతలైనా సమర్పించండి, లేదు అంటే పువ్వులైనా సమర్పించండి. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యే నమః అనే మంత్రం చదువుకుంటూ దీపారాధన అయితే చేయండి. ఇక్కడ అగరబత్తులు అయిపోయిన తర్వాత ధూపం చూపిస్తున్నాను. ఎప్పుడైనా సరే అండి, పెద్ద పెద్ద పూజలు చేసినా సరే మామూలుగా అయితే దీపం ధూపం నైవేద్యం ఉంటుందండి. అంటే ధూప నైవేద్యాలు అంటారు కదా, ఆ విధంగా దీపం చేసిన తర్వాత అగరబత్తులు చూయించిన తర్వాత ధూపం వేసి ప్రసాదం అయితే పెట్టాలి. ముందుగానే అంటే సమర్పిస్తారు కొంతమంది, అలా కాదు కదా. ధూప నైవేద్యాలు అంటారు. నైవేద్యము నేను మొత్తం కూడా దీపారాధన అయిపోయిన తర్వాత ధూపం చూపించిన తర్వాత నైవేద్యాన్ని అయితే సమర్పిస్తాను. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యే నమః అనుకుంటూ దీపారాధన చేసిన తర్వాత ఇంక ఈ విధంగా ప్రసాదం అయితే పెడతాను. ఇంట్లో ఏవి ఉంటే అవి అండి. డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టచ్చు. ప్రసాదం ఇప్పుడు చేయలేము అని చెప్పలేము కదా, చాలామంది కూడా చేసేవాళ్ళు ఉంటారు. నాకు చిన్నపిల్లలు ఉండడంతో పొద్దున్నే హడావిడి అయితే అయిపోతుందండి. ఇంట్లో పని, పిల్లల్ని స్కూల్కి పంపించడం, వాళ్ళని రెడీ చేయడము, టిఫిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా లేట్గా చేయాలి అంటే 10-10:30 అలా అవుతుంది. ప్రసాదాలు చేసుకొని పెట్టాలి అంటే తొందరగా దీపారాధన పెడితే మంచిది అని చెప్పేసి నేను ఇంట్లో ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఏదున్నా, చక్కెర అంటే చక్కెర, పంచదార అంటాం కదా, పంచదార లేదు అంటే ఒక బెల్లం ముక్కైనా పెట్టి దీపారాధన అయితే చేయొచ్చు. తప్పేమీ లేదండి. ఇంకా అన్నిటికన్నా బెల్లం ముక్క సమర్పిస్తేనే మంచి ఫలితం అయితే ఉంటుంది అందరికీ కూడా. ఇంకా ఉన్న వాటితో నైవేద్యం అయితే పెడుతూ ఉంటాను. ఇంక ఇక్కడ ఎలిగెన్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక పార్సల్ అయితే వచ్చిందండి. అక్కడ నేను పర్చేజ్ అయితే చేశాను. నెక్ సెట్ అండి. మీకు నచ్చింది అనుకుంటే వాళ్ళ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి చూడండి. నచ్చింది అంటే కాదండి, కన్ఫామ్గా నచ్చుతుందనే చెప్తున్నాను. చాలా మంచి ప్రోడక్ట్ అండి. ప్రైస్ అయితే లో కాస్ట్లో మంచి ప్రోడక్ట్ అయితే మనకి పంపించారు. చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడో షేర్ చేయాల్సింది, వచ్చి కూడా 10 days అవుతుందండి. మీతో షేర్ చేసుకోలేదు, నేను వేరు కూడా చేయలేదు. అంటే నేను పెట్టుకొని కూడా పెట్టుకోలేదులేండి. పెట్టుకొని చూపిస్తే ఇంకా బాగుండేది. షార్ట్లో అయితే చూపిస్తానులేండి. ఎలిగెన్స్ అనే యూట్యూబ్ ఛానల్లో నేను ఇలా తీసుకున్నాను. నెక్ సెట్, ఇయర్ రింగ్స్ కూడా అండి. చాలా మంచి లుక్ అయితే వస్తుంది. చిన్న కిడ్స్ కూడా వేయచ్చండి, నో ప్రాబ్లం. చాలా బాగుంటుంది. మనము మెడలో తాళి చైన్ వేసుకుంటాం కదా, ఇది వేసుకున్నానండి. అంటే జస్ట్ వచ్చిన తర్వాత జస్ట్ అలా ఊరికే చూశాను అంతే, వేసుకున్నాను. జస్ట్ తాళి చైన్ గోల్డ్ది వేసుకుంటాం కదా, దాంతో పాటు ఉందండి ఇది. అంటే గోల్డ్ లుక్ వచ్చేస్తుంది. మంచి ప్రీమియం క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. లక్ష్మీ అమ్మవారు వచ్చేసి రెడ్ కలరు అలాగే గ్రీన్ కలర్ స్టోన్స్తో వచ్చి కింద పర్ల్స్ అయితే వచ్చాయండి. గోల్డ్ కాపీ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. ఏదైనా నెక్ సెట్, డ్రెస్ వేసుకుంటే కుర్తీస్ ఇలా చాలా బాగుంటుంది. ఇంకా సింపుల్గా ఉండాలంటే ఒక మంచి శారీ వేసుకొని అందులోకి సెట్గా ఇది వేసుకున్నా సరిపోతుందండి. ఇయర్ రింగ్స్ కూడా మంచి క్వాలిటీతో అయితే వచ్చాయి. నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి ఒక లైక్ చేసేయండి. ఇయర్ రింగ్ క్వాలిటీ అయితే చూడండి. ఇయర్ రింగ్ క్వాలిటీ కూడా బాగుంది. కానీ బ్యాక్ సైడ్ మనకి ఇలా ఉంటాయి కదా, ఇవి కొద్దిగా వంకిపోయాయండి. దాన్ని కొద్దిగా తీస్తే వస్తాయి, పర్లేదండి. మనం ఎక్కువ పెట్టి లాగొద్దండి, అది పోతుంది. కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. షార్ట్లో కూడా మీకు షేర్ చేస్తాను. ప్రైస్ అయితే 500 అండి. అలాగే 90 రూపీస్ షిప్పింగ్ అయితే పడింది మనకి. 590 ప్రైస్ అయితే. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం